హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ సౌందర్య. ఏంటి ఈమె రెడీ ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళండి, పెళ్ళిళ్ళు అన్ని మ్యారేజ్లు జరుగుతున్నాయి, డైలీ రెడీ అవ్వాల్సి వస్తుంది. మా ఆయన చూడండి, ఒక ఫోటో అయినా వీడియో అయినా తీసుకోమంటే అట్లా నవ్వి వెళ్ళిపోతారు. చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటూ. విలేజ్లలో పెళ్ళిళ్ళు ఎంత బాగా జరుగుతాయో నాకు చాలా ఇష్టము. ఈ కళ్యాణ మండపాలలో అక్కడ జరిగే పెళ్ళిళ్ళ కంటే నేను విలేజ్లలో ఇట్లా జరిగే పెళ్ళిళ్ళు బాగా నాకు చాలా చాలా ఇష్టము. మా ఆయన చూడండి సరదాగా అట్లా మాట్లాడుకుంటుంటే నవ్వి వెళ్తున్నాడు. సీతారాముల వాళ్ళని, ఆంజనేయ స్వామిని, వినాయకుడిని, శివుణ్ణి, ఆంజనేయ స్వామిని అందరూ దర్శనం చేసుకోవాల్సింది చేసుకోండి. దూరంగా ఉన్న వాళ్ళు విలేజ్కి చూడండి ఎంత బాగా పెళ్ళి అంటే హ్యాపీగా నవ్వుకుంటూ అందరు ముద్దుగుమ్మలు, ఆంటీలు, అమ్మమ్మలు అందరూ బాగా రెడీ అయ్యి, ఈ చిటిపిల్ల చూడు పువ్వులన్నీ కింద వేసి మళ్ళీ ఎత్తుకుంటుంది. మా వారు ఈ పెళ్ళి జరిపించింది మా వారే, మా ఊర్లోనే బాగా జరిగింది మ్యారేజు. అక్కడ ఎంతసేపు అని ఖాళీగా ఎంతసేపు వాళ్ళని చూస్తూ ఉండలేం కదా, ఒక చిన్న స్మాల్ క్యూట్ మెమరీ లాగా ఉంటుందని వీడియో తీశానండి నేను. ఈ చిట్టిపిల్ల ఎత్తుతూనే ఉంది, పువ్వులు కిందేసింది తీస్తుంది, అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. చూడు ఎంత ముద్దుగా ఉందో. బాగా జరిగిందండి. చూడండి పెద్దవాళ్ళందరూ పెళ్ళికి వస్తే ఎంత హ్యాపీగా అంటే ఇళ్లలో ఎన్ని పనులున్నా ఎన్ని బాధలున్నా ఒక చోటికి వచ్చి కూర్చున్న తర్వాత అందరూ ఎంత బాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఉంటారు చూడండి అందరూ, పెద్దవాళ్ళందరూ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందులో నేను ఎప్పుడో ఒకసారి అలా మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే కలుస్తుంటాను కాబట్టి నాకు వీళ్ళందరినీ పలకరించి మాట్లాడడం చాలా చాలా ఇష్టము. హ్యాపీ అనిపిస్తుంది కూడా నాకు. మా వారు చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా అన్ని సర్ది పెట్టుకుంటున్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్టలు చేంజ్ చేసుకోవడానికని వెళ్ళారు. ఇంకా ఆ టైంలో నేను ఖాళీగా ఏం చేస్తాను అని చెప్పేసి వీడియోస్ తీశాను. అక్కడ కూర్చున్నారు కదా పెద్దవాళ్ళు, అక్కడ అరుగులాగా ఉంటుంది, అందరూ ఊర్లో విషయాలన్నీ మాట్లాడుకుంటారు అక్కడ కూర్చొని. ఎంతమందికి కళ్యాణ మండపంలో కాకుండా ఇలా అచ్చమైన పల్లెటూరులో పెళ్లి జరిగేది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంటికి వచ్చేసానండి. బాయ్, స్టే ట్యూన్.